హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు ధ్యానించటానికి. తవలు వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మరొకసారి నీ పరిశుద్ధ లేఖనాలలో నుండి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవును కదండి, ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు లేకపోతే మన బ్రతికే అంధకారమయమై ఉండేది, అయోమయ పరిస్థితుల్లో ఉండేవారు. ఆయన వాక్యం మనల్ని వెలిగింపజేస్తుంది, మనల్ని బతికింపజేస్తుంది, మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. ఆయన వాక్యము ఆయన నామాన్ని మహిమపరచుటకు, ఆయన గొప్పతనాన్ని గుర్తించుటకు మనకు ఎంతగానో సహాయపడుతుంది. యేసుక్రీస్తు జరణ విధమేమనగా అని కొన్ని రోజుల నుంచి మనం వరుస పెట్టి కొన్ని ధ్యానాలు చేస్తున్నాం. 8వ రోజు యేసు ప్రభుని, బాలుడైన క్రీస్తుని దేవాలయంలోని తీసుకెళ్ళి వాడికి చొప్పున నామకరణం చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు సిమియోను గురించి మనం నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. అదే సమయంలో మరొక వ్యక్తిని మనం బైబిల్లో చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. అన్న, హన్నా వేరండి. హన్నా పాత నిబంధనలో ఉంది. సంతానం లేనప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి నీళ్లు కొమ్మరించినట్లు తన హృదయాన్ని కొమ్మరించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి, నాకు బిడ్డనిస్తే నీకు అర్పిస్తానని చెప్పినప్పుడు దేవుడు చక్కటి బిడ్డనివ్వటం, ఆ బిడ్డను దేవుని మందిరంలో విడిచిపెట్టడం, మరి 5 బిడ్డలు ప్రభు ఆమెకి ఇవ్వటం. ఆ మందిరంలో పెరిగిన సమూయేలు గొప్ప ప్రవక్తగా అతని నోటి మాటల నుండి ఒక్కటి కూడా వృధా అవ్వకుండా ఉండటం గురించి మనం చూస్తున్నాం. అయితే కొత్త నిబంధనలో ఇక్కడ అన్న అని మరొక స్త్రీని చూస్తున్నాం. ఈమె కూడా దేవుని మాటలు, దేవుని పలుకులు, దేవుని కార్యాలయంలో ఆసక్తి కలిగింది. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై, కన్యత్వం తర్వాత ఒక 7 సంవత్సరాలు సంసారం చేసింది. ఆ రోజుల్లో 13-14 సంవత్సరాలకే వివాహాలు అయ్యాయి. కొంచెం 20 సంవత్సరాలప్పుడు లేక 22 సంవత్సరాలప్పుడే ఆమె విధవరాలు అయిపోయినప్పుడు ఆమె తన శేష జీవితాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వివాహము రద్దుపరిచి వివాహం చేసుకోవటం, మళ్ళీ ఒక పెళ్లి చేసుకోవటం అనేది తప్పు. కానీ ప్రభు ఒప్పుకోలేదు కదా. భార్యను విడిచి మరొకరిని వివాహం చేసుకునేవాడు, లేక భర్తను విడిచి మరొకరిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. విడివబడిన దాన్ని వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. మరణము వరకు వివాహ బంధం ఉంది. సో మరణం తర్వాత విధవరాలు కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు, లేదు తన జీవితాన్ని డెడికేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూనే ఉన్నాడు. బట్ యవ్వన కాలంలోనే తను వైధవ్యాన్ని పొందినప్పుడు తను కావాలంటే వివాహం చేసుకొని చక్కగా సంసారం చేసుకొని చక్కగా బిడ్డల్ని కని హాయిగా ఉండుండొచ్చు. కానీ తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంది. దేవాలయంలో తను నివసించడానికి ఆశపడింది. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి 84 సంవత్సరాలు వయసప్పటికి కూడా ఆమె విధవరాలుగా ఉంది. ఇంకా ఎక్కువ ఉండుంటుంది ఆ వయసు, మనకి అంత క్లారిటీ లేదు. కానీ నిండు వృద్ధాప్యంలో కూడా
పెనిమిటితో సంసారం చేసిన తర్వాత ఆమె విధవరాలైనప్పుడు, ఆమె పెనిమిటి చనిపోయినప్పటి నుండి విధవరాలైనప్పటి నుండి దేవాలయంలో ఉంటూ 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండను. వాడు శుక్రవారం ఉండవు ఉపవాస ప్రార్థనలు. మా కల్వరి చర్చిలో ఉంది, మీ చర్చిలో ఉందా? ఒక్క రోజు 2 రోజులు వారానికి ఉపవాసం ఉండమంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో కొంతమంది, ఎంత నిర్లక్ష్యపడుతున్నారో అనేక మంది, ఎంతగా అందులో ఉన్న శక్తిని ఎరగని వారిగా మిగిలిపోయారు. అయితే ఈ స్త్రీ 84 సంవత్సరాలు దేవాలయంలో ఆమె ఒకటే పని, వేరే ప్రసంగాలు చేయటం లేదామె, పాటలు పాడటం లేదామె, ఏవో మందిర పనులు చేయటం కాదు. కానీ ఆమె ఏం చేస్తున్నారు? రేయింబగళ్ళు, నైట్ అండ్ డే దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుంది. సేవ అన్నప్పుడు ఏంటి అనేది వాళ్ళు చాలామందికి అర్థం కాదండి. ప్రార్థనా సేవ విలువను మనం అనేక సార్లు ఎరగలేకపోతున్నాం. వాక్య పరిచర్యను చేయటం కూడా సేవే. యేసునామంలో మనం ఇతరులకు ప్రోత్సాహపరచటం, సాక్ష్యం ఇవ్వటం, ఆదరించటం, ఆయన ప్రేమను ఎరుకపరచటం, అది కూడా సేవలోని ఒక భాగమే. దేవాలయమును శుభ్రం చేసుకోవటం, దేవాలయంలోని పరికరాలను శుభ్రంగా ఉంచటం, దేవాలయంలో పరిచర్య చేయటం కూడా ఒక సేవే. అసలు చెప్పాలంటే యేసు నామములో ఏది చేసినా అది సేవ కిందే లెక్కండి. మనం దేవుని సేవ చేస్తున్నాం అన్నప్పుడు ఒక్క విషయానికే పరిమితం అయిపోతున్నాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థనా సేవ అన్న సంగతి మర్చిపోతున్నాం. మీరు పరిచారకులైనా ప్రార్థన చేస్తూనే ఉండాలి, వాక్యోపదేశకులైనా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీరు మందిరపు పరికరాలను, లేక ఈరోజైతే మీడియా ఉంది చూడండి, కెమెరాస్ హ్యాండిల్ చేసేవాళ్ళు, పిఏ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ హ్యాండిల్ చేసేవారు, వీళ్ళందరూ కూడా వాయిద్యాలు వాయించేవారు, వీరందరికీ కూడా ముఖ్యమైనది ప్రార్థన. ఆ తర్వాతే ఆ పరిచరణలు వాళ్ళు రాణిస్తారు. అది దేవునికి ఇంపైన సువాసనగా, పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా ఆ పరిచర్య ఉంటుంది. కానీ ఈరోజు ప్రార్థన తప్ప అన్నీ చేస్తూ మేము సేవ చేస్తున్నాం అనే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ప్రార్థనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, అందులో ఉన్న బలాన్ని, అందులో ఉన్నటువంటి తృప్తిని, శక్తిని మనం ఎరిగినట్లయితే ప్రార్థించకుండా మనం ఉండలేమండి. ఈమె 84 సంవత్సరాలు బోరు కొట్టిందంటారు ఏంటండి? ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే, 10 నిమిషాలు ప్రార్థన అయితే. ప్రార్థన దేవునితో సంభాషించుకోవటం అండి, దేవునితో మాట్లాడుకోవటం, దేవునికి చెప్పుకోవటం, దేవుని మాటలు వినటం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం. ఫోన్లో మాట్లాడేవారు చూడండి, బోరు కొట్టింది అంటున్నారా? ఎంతసేపు గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటారు. కారణం, మీరు మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు జవాబిస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, కాబట్టి మీకు టైమే తెలియదు. ప్రార్థన ఎప్పుడు బోరు కొడద్దో తెలుసండి? మీ ప్రార్థన పరలోకంలో వినబడినప్పుడు, ప్రభు స్వరం మీరు విననప్పుడు, మీ ప్రార్థన వన్ వేగా ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఫోన్లో నెట్వర్క్ లేనప్పుడు ఎంతసేపు మాట్లాడతారు? హలో హలో అంటూ విసుక్కొని దాన్ని ఆఫ్ చేసి పడేస్తారు కదా. అలాగే వాళ్ళ చాలామంది ప్రార్థనా జీవితం సరిలేదండి. మన హృదయం దేవుని ఎదుట సరిలేకపోతే మన కంఠధ్వని పరలోకంలో వినబడదు. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మొర వినకపోవును అని దావీదు అన్నాడు కదా. మన హృదయంలో కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, అవిశ్వాసం పెట్టుకొని మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ దేవునికి వినపడదు. ఈ అన్న దేవుని మందిరంలో రాత్రింబగళ్ళు విడువక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తుంది ప్రార్థన? ఇశ్రాయేలీల రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. యేసుక్రీస్తు మెస్సయ్య రాకడ కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రవక్తి, అంటే ప్రవచనాలు బాగా చదివిన ఆమె. తెలుసండి ఎన్ని ప్రవచనాలు బైబిల్లో ప్రభు రాకడ గురించి రాయబడి ఉన్నావో. బైబిల్లో అసలు 1/4 ఆఫ్ ద బైబిల్ అంతా కూడా ప్రవచనమే అని ఒక దైవజనుడు చెప్పాడు. జరగబోయే వాటిని ముందుగానే దేవుడు తెలియజేసినటువంటి భవిష్యత్ గ్రంథముగా మన బైబిల్ ఉందండి. ఇది జరిగిన కార్యాలు చూపించేటువంటి చరిత్ర, జరగబోయే వాటిని చూపించేటువంటి భవిష్యత్తు. అంతేకాదు నేడు
అవసరమైన మాట. నేడు మీరు ఆయన మాట వినినెడల మీ హృదయములను కఠినపరుచుకొనకండి. ఏ రోజుకు ఆ రోజు స్పష్టంగా నేరుగా మనతో మాట్లాడగలిగిన జీవము కలిగిన గ్రంథముగా ఉన్నది పరిశుద్ధ గ్రంథం. ఎంతమంది మీరు దేవుని వాక్యాన్ని చదువుటలో ఆనందిస్తున్నారు? ప్రార్థనా సమయంలో ఆధ్యాత్మికంగా బలపడినట్లు, ఆదరణతో నింపబడినట్లు దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉన్నాడు. ఈమె రాత్రి పగళ్ళు 84 సంవత్సరములు సేవ చేస్తూ ఉంది మందిరంలో, ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలు. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి, ఏ గడియలో కరెక్ట్గా యేసు ప్రభువుని ఆ దేవాలయంలోనికి తీసుకొచ్చిన ఆ గడియ కరెక్ట్గా అనుకోకుండా, అనుకుంటాం మనం, కానీ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మీకు తెలుసండి. దేవుని యందు విశ్వాసం వచ్చిన వారు, దేవుని సన్నిధిలో సహవాసం చేసేవారు, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా బ్రతికే వారి జీవితాల్లో జరిగేవన్నీ కూడా యాక్సిడెంట్స్ లేవండి, అపాయింట్మెంట్సే ఉంటాయి. అవి ఇన్సిడెన్సెస్ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాయి. మనం అనుకుంటాం ఇది ఏదో లక్కీగా జరిగిందని. కాదు కాదు, దేవుని ఉద్దేశం అది, దేవుని సమయం అది, దేవుని కార్యం. తన సమయమందు సమస్తము చక్కగా చేసే దేవుడు. ఆమె ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తుంది మెస్సయ్యను, ఆయన రాకడను చూడాలి, ఆయనను గుర్తించాలి అని. కరెక్ట్గా అప్పుడే సిమియోను చేత్తో పట్టుకొని, నాథా నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అలా అంటున్నాడు. మరితో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా ఆ గడియలోనే అన్న కూడా వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకోరు వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుంటాను. ఆనాడు గొల్లలు వెళ్ళి మరియను, యోసేపును, బాలుడైన క్రీస్తును చూచి కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రచురపరిచినట్లుగా యేసయ్య ప్రేమను రుచి చూచిన వాడండి. యేసుక్రీస్తు గొప్పతనాన్ని గుర్తించినవాడు, ఆయన శక్తిని అనుభవిస్తున్నవాడు. ఊరికే ఉండమంటే ఉండలేరు, నోరు మూసుకోమంటే మూసుకోలేరు. దేవుడి చేసిన మేళ్ళు చెప్పకుండా ఉండలేము, దాయలేము. రక్షణ కొరకు, విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయనను గురించి, యేసును గురించి మాట్లాడుచుంది. గొప్ప సాక్షిగా ఆమె మారింది. ఈ సీజన్ అంతా మనం యేసుక్రీస్తు జననాన్ని గురించి ఆ కాసేపు ధ్యానించడమో, ఆ కాసేపు పాట పాడటమో కాదు, కానీ మనం కనబడిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడన్న సంగతిని మీరు చెప్పగలుగుతున్నారా? క్రీస్తు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రోజు దూతలు చెప్పారు, ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. కనబడిన ప్రతి ఒక్కరికి మనం చెప్పవలసి ఉంది. ఒకవేళ కృంగిన వారు ఉంటే, ఎదుగో మన ప్రభువు మనకున్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినాడు, మన వ్యసనాలు భరించాడని చెప్పాలి. దేవునిని ఎరగని వారుంటే, నిన్ను విమోచించే ప్రభు ఉన్నాడు నీ కొరకు. ధనవంతుడై ఉండి దరిద్రుడైన ప్రభు మనల్ని ధనవంతులుగా చేయడానికి, తన రాజ్య వారసులుగా చేయడానికి సెలవులో యాగమయ్యాడన్న సంగతిని చెప్పాలి. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభువుని గురించి మాట్లాడదాం. మన మాటల్లో ప్రభు ఉన్నాడా? లోకవార్తల, వస్తువుల విషయమా, చీరల విషయమా, వంటల విషయమా, ఎస్టేట్స్, ఇది రియల్ ఎస్టేట్స్ విషయమా, ఏంటంటే రాజకీయ విషయాల? కాదండి. యేసయ్య రక్షణ గురించి, పరలోక రాజ్యముడి గురించి మన మాటలు ఉండాలన్నది గుర్తిద్దాం. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగని వారు ఇంకనూ ఎందరో ఉన్నారు గనుక ఆయన జనన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇందులో ఉన్న సత్యాల ద్వారా అనేకులు ప్రభు వైపు మరలినట్లుగా వారికి ప్రభుడి గురించి తెలియజేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ లోకం ఇంకా నిన్ను ఎరగలేదయ్యా. నీ నామాన్ని ఎరగకపోతే వారు ఎలా విశ్వసిస్తారయ్యా? విశ్వసించకపోతే ఎలా రక్షిస్తారయ్యా? రక్షించబడడానికి ఎవరు చెప్తారయ్యా? అయ్యా, నీ నామాన్ని ప్రకటన చేసేవారిగా మమ్మల్ని చేయము. పండగని మా మట్టుకు మేము సంతోషించేవారిగా కాక, ప్రభువుని ఎరగని వారికి, నీ హృదయానికి, నీ జీవితానికి,
నీ యొక్క భవిష్యత్తుకు మేలైన కార్యాలు యేసుక్రీస్తు చేసి ఉన్నాడని, ఆయన ప్రాణం ఇచ్చి ఉన్నాడన్న సంగతి చెప్పడానికి ఒకరినొకరు నాయన మేము విష్ చేసుకుంటున్నప్పుడు అర్థవంతమైన క్రీస్తు జననాన్ని మేము గుర్తు చేసుకున్నట్టుకు సహాయం చేయండి. ఇదిగో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షాలను మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభువు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలు మీకు కూడా 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనులు లైవ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాతో పాటు కలిసి ఉపవాస ప్రార్థనలు ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే డిసెంబర్ 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, డిసెంబర్ 20వ తారీఖు. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.